నిజామాబాద్ జిల్లా ముప్కాల్ మండల బీజేపీ పార్టీ ఆధ్వర్యంలో ముప్కాల్ మండలంలోని నూతనంగా నిర్మించిన కేజీబీబీ హాస్టల్లో సమస్యలపై ఎంపీడీఓ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. కేజీబీబీలో మురుగునీరు పోయే డ్రైనేజ్ వ్యవస్థ లేదని, హాస్టల్కి వెళ్లే దారి గుంతలు బురదల నీటితో నడవడానికి కూడా వీలు లేకుండా ఉందని, వెంటనే సీసీ రోడ్డు వేయాలని, అదేవిధంగా వర్షం నీళ్లు మూడు వైపులా నిలిచి ఉన్నాయని, మొరం పోసి నీళ్లు ఆగకుండా చేయాలని, ప్రహరీ కూడా లేదని, పాములు క్రిమికీటకాలు వచ్చే ప్రమాదం ఉంది కావున నిర్మాణ పనులు ఇంకా అసంపూర్తిగా ఉన్నాయని, వాటిని వెంటనే పూర్తి చేయాలని సందర్భంగా వారు కోరారు. ఈరోజు ముప్కాల్ మండల కేంద్రంలో నూతనంగా నిర్మించిన కేజీబీవీ స్కూల్ని బీజేపీ మండల శాఖ తరఫున సందర్శించడం జరిగింది. ముఖ్యంగా ఇక్కడికి వచ్చి చూస్తే పరిస్థితి చాలా ఘోరంగా ఉంది. ఇక్కడ పట్టించుకునే నాదుడే లేడు. అధికారులు ఏం చేస్తున్నారు, నాయకులు ఏం చేస్తున్నారు, ఒక్కసారి ఈ వాటర్ చూడండి. ఎటు చూసినా మూడు వైపులా నీళ్లే. మూడు వైపులా నీళ్లే ఉన్నాయి. ఈ వర్షం నీళ్లు వెళ్లిపోయే దారి లేక ఇక్కడనే ఉంటున్నాయి. ఇక్కడ ఉంటే దోమలు తయారై, పురుగు పుట్ర తయారై పిల్లలకు ఇబ్బంది అవుతుంది. పట్టించుకునే నాదుడు లేడు. ఇక్కడ ఎవరిని అడిగినా కానీ మాకు ఎవరు పట్టించుకోలేరు సార్ అని బాధపడుతున్నారు. ఇప్పటికైనా అధికారులు కానీ నాయకులు కానీ స్పందించి ఈ వాటర్ సమస్య ఏదైతే ఉందో, ఇప్పటికీ స్కూల్ కట్టేసిరు కానీ డ్రైనేజ్ వ్యవస్థ లేదు. డ్రైనేజ్ వ్యవస్థ కూడా ఇక్కడ నుంచి మరిచెట్టు దగ్గర ఏదైతే వాగు ఉందో ఆ వాగు వరకు డ్రైనేజ్ తీసేసి డ్రైనేజ్ కట్టి ఇక్కడ డ్రైనేజ్ సమస్యను కూడా తొలగించాలని కోరుతున్నాము. అట్లనే ఇక్కడ ఎవరైతే కాంట్రాక్టర్ ఇది నిర్మించిండో అతను కరెక్ట్ నాణ్యమైన పని చేయకుండా ఇంకా పూర్తిగా కంప్లీట్ కాకుండానే ఉంది. అందుకని ఏఈ కానీ డిఈ కానీ వెంటనే స్పందించి పూర్తిగా కంప్లీట్ అయ్యేలాగా చూడగలరు. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.